వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. డోర్నకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూల్చి 5 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఎందుకు నిర్మించలేదని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బెందరా కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం డోర్నకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కేటాయించిన స్థలాన్ని సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ఆనాటి పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నగర నడిబొడ్డులో సుమారుగా 5 గంటల స్థలంలో విలాసవంతమైన భవనాన్ని కూల్చారని అన్నారు. అంబేద్కర్ భవనాన్ని కూల్చడాన్ని వ్యతిరేకించిన బహుజన బీఎస్పీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేశారు. ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేని అమానుష్యమైన స్థలాన్ని కేటాయించి డోర్నకల్ ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని ఎడల అన్ని ప్రజాకూల సంఘాల నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు గుడ్డేటి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైబీ మిత్రులారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం డోర్నకల్ మండలంలోని మనం చూస్తున్నటువంటి అంబేద్కర్ ఫంక్షన్ హాల్కు సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నాం. పట్టణ నడివొడ్డులో ఉన్నటువంటి నిర్మించినటువంటి భవనాన్ని కూల్చేసి అప్పటి అధికారులు మేము మీకు ఇంకొక స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి అక్కడ ఇంతకు మించిన మంచి వసతులతోటి మీకు ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పి కూడా చాలా రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి పనులు స్టార్ట్ చేయకుండా ఈ జాగని ఇలాగే వదిలేశారు. అండ్ ఇక్కడ ఎంతోమంది దీన్ని కబ్జా చేయాలని కూడా చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకులు వచ్చి మీకోసం అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ దళితుల కోసం ఉన్నటువంటి ఈ గిరిజన అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక విలువైనటువంటి కమ్యూనిటీ హాల్ని కూడా నిర్మించలేకపోతున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ని నిర్మించలేనటువంటి ఈ ప్రభుత్వం మన దళితుల కోసం, మన అభ్యున్నతి కోసం ఇంకా ఏదో చెప్తాను ఇంకా ఏదో చేస్తానని చెప్పేసి ప్రలోగాలు పలుకుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. ఉన్నటువంటి పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని చెడగొట్టి ఆ రోజుల్లో కేసులు పెడుతూ అన్ని ముందస్తు అరెస్టులు చేసి దాన్ని ఏదో ఉపయోగిస్తామని చెప్పేసి చేసి ఇక్కడేదో మీకు ఇంతకు మంచిగా సదుపాయాలతో కడతామని చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 70% మంది గిరిజనులు వారి సమస్యలు చెప్పుకోవడానికి లేదా వారి యొక్క బాధలు విన్నవించుకోవడానికి వాళ్ళ యొక్క అవసరార్థం ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని చదివి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా ఒక సంవత్సరం నుండి చూస్తున్నాం. దీన్ని కూడా వచ్చిన ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు ఏ అధికారి కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత తొందరగా దీనికి ఇక్కడ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయాలి. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి ప్రతి దళితుడికి న్యాయం జరిగేలా మేము ఇక్కడికి వచ్చి పెద్ద ర్యాలీలు చేయడం అనేది జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, ఇది దళితుల కోసం కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మా బీఎస్పీ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బెందరా కిరణ్, బీఎస్పీ పార్టీ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.